ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వీవర్స్ అండి. సో ఈరోజు మనం వాట్సాప్ గురించి చర్చించుకుందాం. వాట్సాప్తో జాగ్రత్తగా ఉండకపోతే మన డేటా అవన్నీ మొత్తం కూడా సైబర్ మోసగాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు, మేము మీకు జాబ్ ఇస్తాము, అవి ఇస్తాము, ఇవి ఇస్తాము అని చెప్పేసి. సో అలాగనే ఒక గృహిణి మొన్న చనిపోయారండి. ఫస్ట్ వాట్సాప్లో ఏదో లోన్ మెసేజ్ వస్తే తను దాన్ని అప్రోచ్ అవ్వడము, ఇన్స్టాల్మెంట్లో డబ్బు కట్టడము, దాదాపు 1.5 lakh దాకా అప్పు తెచ్చి కట్టడము. వాళ్ళ భర్త తాపీ మేస్త్రిగా పనిచేసేవాళ్ళంట. ఇట్లా తను ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల ఇన్స్టాల్ చేసుకొని భర్తకు తెలియకుండా బయట అప్పులు తీసుకొని వచ్చేసి ఇంత అమౌంట్ పెట్టేసింది. తీరా ఇంకొక 1.5 లక్ష ఇవ్వండి, మీకు 5 lakhs లోన్ ఇస్తాము అని చెప్పారంట. మోసపోయానని గ్రహించి సూసైడ్ చేసుకునింది. సో సూసైడ్ చేసుకొని చనిపోయారండి. సో వాట్సాప్లో వస్తుంటుంది, మీకు జాబ్ ఇస్తాము, ఫస్ట్ మీరు 500 ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, పేపర్ వర్కే, మీరు పేపర్ టైప్ చేస్తే చాలు, మీకు పీసీ అవసరం లేదు, ఇది మొబైల్ ఉంటే చాలు అని చెప్పేసి రకరకాల లింక్స్ వస్తాయి. దయచేసి ఓపెన్ చేయొద్దండి. ఆ లింక్స్ వల్ల మనము కొన్నిసార్లు సైబర్ నేరగాల చేతుల్లోకి చిక్కుపోవాల్సి వస్తుంది. అదే కాదు, అన్వాంటెడ్ కాల్స్ కూడా ఒక 60 సెకండ్స్కి మించి మాట్లాడొద్దండి. మన ఫోన్ ట్యాప్ చేసే అవసరము వాళ్ళకి మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాము. అన్నోన్ పర్సన్స్తో కొంతమంది ఏంటి హలో అని అంటుంటారు. ఆ ఒక్క ఫోన్ కాల్తోనూ చేసేస్తున్నారు. ఏదైనా ఒక అట్రాక్టివ్ మెసేజెస్కి లింక్ పంపించి దాని ద్వారా కూడా చేస్తున్నారు. సో అనవసరమైన లింక్స్ క్లిక్ చేయొద్దండి. అండ్ చాలా జాగ్రత్తగా ఉండండి. వాట్సాప్లో వచ్చే కాల్స్, అన్నోన్ కాల్స్ని మనము, అంటే తెలియని నెంబర్ నుంచి వచ్చే కాల్స్ని మనము సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. వాటిని మనము 1 రింగ్ కాల్గా పడిపోతుంది. సో ఆ 1 రింగ్ కాల్ పడిపోతున్నప్పుడు మనకి ఏది రాదు, అంటే మనకి రావన్నమాట. వాట్సాప్లో మనం వెళ్ళి చూసుకుంటే కానీ మనకు రింగ్ అయినది కూడా కనిపించదు. సో సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి. సైబర్ నేరగాల బారి నుంచి మనం రక్షించుకుందాం. సో అదే అండి, మోసపోవద్దండి. మోసపోయి ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రాణాలు తీసుకున్న మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో అదే అండి, జాగ్రత్త. వాట్సాప్ కాల్స్తో కానీ వాట్సాప్ మెసేజెస్తో కానీ జాగ్రత్తగా ఉండండి. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.